ఓఆర్ఆర్పై మరో అతి ఘోర ప్రమాదం జరిగింది. ఈసారి జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయారు. ఓఆర్ఆర్పై జరిగిన అతి ఘోర ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత చనిపోవడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన కొంతసేపటి తర్వాత ఆ ప్రమాదం జరిగింది అనే విషయాన్ని పోలీసులకు చేరవేస్తే కొంతసేపటికి అంటే సమాచారం అందిన వెంటనే వేగంగానే వచ్చారు. కానీ ప్రమాదం జరిగిన చాలాసేపటి తర్వాతే ఈ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు అక్కడికి వచ్చేసరికి డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో ఉన్నాడు. లాస్య నందిత మాత్రం అక్కడ చనిపోయిన స్థితిలో కనిపించారు. ఈ ప్రమాదం ఒక్కసారి మన కార్ని చూసినట్లయితే ఎంత దారుణంగా ముందు భాగం నుజ్జునుజ్జైందో మనం చూడొచ్చు. ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అంటే ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టారు అని తెలుస్తుంది. ఆ వెహికల్ ఏంటి అన్నది స్పష్టంగా తెలియట్లేదు. కానీ అతివేగమే కారణం. కేవలం అతివేగంలో అదుపు తప్పి రైలింగ్ని ఢీకొనటం కారణంగానే ఈ ప్రమాదం జరగలేదు. ముందు వెళుతున్నటువంటి ఒక వెహికల్ను ఢీకొట్టడం, ఆ తర్వాత వెళ్ళి రైలింగ్ని ఢీకొట్టడం, ఈ కారణంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగింది అనే అంచనాకు పోలీసులు వస్తున్నారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు గతంలో కూడా ప్రమాదానికి గురైంది. మొన్న నల్గొండ సభకు వెళ్ళి వస్తూ ఉండగా లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఒక హోమ్ గార్డ్ చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఈరోజు తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురై లాస్య నందిత చనిపోయారు. అలా ఔటర్ రింగ్ రోడ్డుపై చాలా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ఎక్కువ మంది ప్రమాదాలకు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల వేగ పరిమితిని కూడా పెంచారు. 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్ళొచ్చు. అంతేకాదు 80 కిలోమీటర్ల స్పీడ్తో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ లేన్ మేనేజ్మెంట్, ఏ లేన్లో ఎంత వేగంతో వెళ్ళాలి అనేది చాలా క్లియర్గా బోర్డు రాసి ఉంటుంది. ఆ లేన్ని మనం ఫాలో కావాలి. ఒకవేళ 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే లేన్లో 80 కిలోమీటర్ల వేగంతో వెళితే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన లేన్లో 100 కిలోమీటర్ల దాటి వేగంతో వెళ్ళిన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఔటర్ రింగ్ రోడ్పై ఎవరు కూడా వేగ నియంత్రణ ఫాలో కావట్లేదు. ఆ లేన్ మేనేజ్మెంట్ని ఎవరు కూడా ఫాలో కావట్లేదు. వేగ నియంత్రణకు సంబంధించి వేగ రూల్స్ని ఎవరు కూడా, స్పీడ్ రూల్స్ని ఎవరు కూడా ఫాలో కావట్లేదు. ఇక్కడ ఈ ప్రమాదానికి కూడా కారణం అత్యంత వేగంతో వెళ్ళడమే తెలుస్తోంది. ఒకసారి లాస్య నందిత ఈ ఉదయం ప్రయాణిస్తున్న కారు విజువల్స్ను మనం చూద్దాం. ఈ విజువల్స్లో చూస్తే బానెట్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఇంజన్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారు మొత్తం ఇక్కడ నుంచి చూసినట్లయితే ఫ్రంట్ గ్లాస్ పగిలిపోయింది. ఆ తర్వాత నుంచి ఇటు సైడ్ రైట్ సైడ్ కార్ పార్ట్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది. చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం అక్కడ చూడొచ్చు ముందు గ్లాస్ పూర్తిగా నుజ్జు అయిపోయింది, పగిలిపోయింది. అలాగే బానెట్ కూడా లేచిపోయింది. ఇలా మధ్యలో నుంచి ఒక మార్క్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ నుంచి మరి ముందు వెళ్తున్న లారీకి సంబంధించిన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ముందుకు దూసుకొచ్చిందా అన్నది కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముందున్న ఏ లారీని లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ అతివేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తారు. ఇంకొక విజువల్ కూడా మనం చూద్దాం. కారుకు సంబంధించి లాస్య నందిత ప్రయాణిస్తున్న కార్ ఏ విధంగా డ్యామేజ్ అయిందని. లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ ఎమ్మెల్యే లాస్య నందిత మాత్రం ముందు సీట్లో కూర్చున్నారు. ముందు సీట్లో కూర్చుని ఆమె విగత జీవిగా పడి ఉన్న స్థితిలో ఆమెను రైట్ సైడ్ నుంచి బ్యాక్ డోర్ నుంచి ఆమెను బయటకు తీశారు. మనం ఏ బ్యాక్ పార్ట్ ఏమీ కూడా చెక్కు చెదరలేదు. ఇలా చూస్తే కార్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండుంటారని అనుకుని ఉంటారు. కానీ ముందుకు వచ్చేసరికి మాత్రం కార్ అంతా నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ కార్ పైన ఆ దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత మన ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా మనం ఈ విండోస్ నుంచి చూస్తే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే లాస్య నందిత ప్రమాదానికి కారణం ఏంటి, లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే 10 కారణాలు వస్తున్నాయి. లాస్య నందిత ప్రమాదానికి లాస్య నందిత మరణించడానికి 10 కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకొకటి కూడా ఆ 10 కారణాలు ఏంటనేది చూసే ముందు నేను మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కేవలం రైలింగ్ని ఢీకొనడం కారణంగానే ప్రమాదం జరగలేదు. ముందున్న ఒక వెహికల్ని ఢీకొట్టడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది. ఆ ముందున్న వెహికల్ని ఢీకొట్టి కొంచెం దూరం ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కారు వెళ్ళి రైలింగ్ని ఢీకొండి. ఇక్కడ మనకి ఫ్రంట్ వీల్
ఏ విధంగా డ్యామేజ్ అయిందో కూడా మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వీల్ మొత్తం ఇరిగిపోయి వంగిపోయిన స్థితిలో కనిపిస్తూ ఉంది. సో లాస్యనందిత ఇక్కడ కూర్చున్నారు. లాస్యనందిత ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు, బ్యాక్ సీట్లో కాదు. ఎందుకంటే ఆమె ఆ ఫోటోగ్రాఫ్ని మేము చూపించలేకపోతున్నాం, కొంచెం కలిచి వేసే విధంగా ఉంది కాబట్టి చూస్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ కూడా ఏ విధంగా వీల్ మొత్తం ఏ విధంగా ఇరిగిపోయిందో మనం చూడొచ్చు. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా నుజ్జు అయిపోయిందో మనం చూడొచ్చు. ఇంత ఘోర ప్రమాదానికి కారణమైంది. లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కార్ లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయిపోయింది. ఒకవేళ రైలింగ్నే ఢీకొంటే, ఎందుకంటే ముందున్న వెహికల్ని లాస్యనందిత ప్రయాణిస్తున్న కార్ ఢీకొట్టింది అంటానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు రైలింగ్ పెద్దగా డ్యామేజ్ కాలేదు. 2 రోజుల క్రితం ఒక 4 రోజుల క్రితం ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక I-10 వెహికల్ ప్రమాదానికి గురైంది. I-10 వెహికల్ వచ్చే రైలింగ్ని ఢీకొట్టడంతోనే రైలింగ్ అంతా కూడా ఇరిగిపోయింది, ఒక పార్ట్ లేచి వెళ్ళి పడిపోయింది. ఆ తర్వాత అంత వేగంలో ఆ కారు పక్కనున్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మాత్రం లాస్యనందిత ప్రయాణిస్తున్న కార్ రైలింగ్ పెద్దగా చెక్ చేయదు, ఒక మాదిరి కొంచెం వంగి ఉన్న పరిస్థితిలో మాత్రమే ఉంది. కొంచెం ఎదరకి వంగింది, కొంచెం యూ షేప్లో కొంచెంగా వంగినటువంటి పరిస్థితే ఉంది. సో నిజంగా మొత్తం రైలింగ్ని ఢీకొట్టడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని అనుకుంటే రైలింగ్ పూర్తిగా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పార్ట్లో మనం చూడొచ్చు రైలింగ్. లాస్యనందిత ప్రయాణిస్తున్న ఆ వెహికల్ ఇక్కడికి వచ్చి ఈ రైలింగ్ని ఢీకొట్టాగింది. సో ఈ రైలింగ్ పెద్దగా చెక్కు చెదరలేదు. అంటే లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు ముందున్నటువంటి ఒక లారీని ఢీకొట్టింది. ఆ లారీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పరిమిత వేగంతో వెళ్తుంది. వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన తర్వాత లాస్యనందిత కారు అప్పటికే డ్యామేజ్ అయింది. ఆ తర్వాత ముందున్న వెహికల్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు ఇక్కడికి వచ్చి ఈ రైలింగ్ను ఢీకొట్టి ఆగింది. సో మనకి ఈ రైలింగ్ ఈ పార్ట్ని చూడొచ్చు, పెద్దగా డ్యామేజ్ కాలేదు. ఒకవేళ అదే స్పీడ్లో కార్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని, ఆ స్పీడ్ని మనం అంచనా వేస్తున్నట్లయితే ఈ రైలింగ్ మొత్తానికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ అది జరగలేదు. అంటే వెహికల్ ఈ రైలింగ్ని ఢీకొట్టి ఆ తర్వాత అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ ప్రయాణానికి ఆ కారు యాక్సిడెంట్ని గమనించినటువంటి ఆ దారిలో వెళ్తున్న ఇతర వాహనదారులు ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు, అంబులెన్స్ చేరుకున్నాయి. అయితే ప్రమాదంలో గాయపడిన వారు, ప్రమాదానికి గురైన వారు ఎమ్మెల్యే లాస్యనందిత అని ఆ తర్వాత తెలుసుకున్నారు. వెంటనే ఈ సమాచారాన్ని అధికారులు కూడా చేరవేశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు, ప్రమాదానికి గురైన కారు రైలింగ్ని ఢీకొన్నప్పుడు రైలింగ్ ఎంత మేర వంగింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో పెద్దగా రైలింగ్ డ్యామేజ్ కాలేదు, కానీ లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు మాత్రం చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్క కారణాన్ని మనం చూద్దాం. ఎస్, ఈ కార్లో ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఏ విధంగా డ్యామేజ్ అయిపోయింది, బానెట్ ఎలా వంగిపోయిందో కూడా మనం చూస్తాం. బానెట్ ఎలా వంగింది, ఈ మధ్యలో నుంచి కూడా ఒక డ్యామేజ్ మనకి, నిలువున ఒక డ్యామేజ్ మనకి కనిపిస్తుంది. సో ఒక్కొక్కటి మనం చూసినట్లయితే అధిక వేగం, ప్రధానంగా ప్రతి ప్రమాదానికి కూడా కారణం అధిక వేగం. వాహన ప్రమాదాలకు ఎక్కువ కారణాల్లో ప్రధానంగా ఉండేది అధిక వేగం. అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక వేగం, లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు కూడా అధిక వేగం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ORRపై వేగ గరిష్ట పరిమితిని 120 కిలోమీటర్లకు పెంచారు. కానీ 120 కిలోమీటర్లనే ఎవరు కూడా మెయింటైన్ చేయడం లేదు. 140, 160 కారుని బట్టి 180 కిలోమీటర్ల వరకు, 180 దాటి కూడా స్పీడ్తో వెళ్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో వాహనాన్ని నియంత్రించడం కష్టసాధ్యమైపోతుంది. ఒకవేళ ముందు వెళ్తున్నటువంటి వెహికల్ వేగాన్ని ఫాలో అవుతున్నట్లయితే ఆ వెహికల్ని తప్పించే క్రమంలో, అంతే స్పీడ్తో ఆ వెహికల్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాదు రెండవ కారణం కూడా మనకి అక్కడ లేన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ORRపై లేన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే ఇక్కడ వచ్చేసరికి 100, ఇక్కడ వచ్చేసరికి ఇట్లా మనం వేగం తగ్గుతూ వెళ్తుండాలి. చివరికి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో మనం ఉన్నప్పుడు వేగం చాలా నియంత్రణలో ఉండాలి, చాలా తక్కువ వేగంలో ఉండాలి. కానీ లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు పూర్తిగా లెఫ్ట్ సైడ్లో ఉండటం ఒక కారణంగా తెలుస్తూ ఉంది. పూర్తిగా లెఫ్ట్ సైడ్లో ఉండటం ఒక కారణంగా తెలుస్తుంది. అంటే లేన్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం. అధిక వేగంతో వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్లో ఉండాలి, అక్కడ కూడా 120 కిలోమీటర్ల వేగాన్ని మాత్రం దాటకూడదు. సో పూర్తిగా లెఫ్ట్ సైడ్లో అధిక వేగంతో వెళ్ళడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక మూడవ కారణం తెల్లవారుజాము కావడం.
తెల్లవారుజాము కావడం కారణంగా తెలుస్తోంది. తెల్లవారుజామునే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున జరుగుతుంటుంటాయి. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుంది. సో వాహనాలు ముందున్నటువంటి వాహనాలు మనకి కనిపించేటటువంటి అవకాశం ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది. సో తెల్లవారుజాము కావడం ఈ ప్రమాదాలకి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మరొక కారణాన్ని కూడా మనం ఏంటనే చూద్దాం. ఇక నాలుగవ కారణం ఇది అత్యంత మనం కంట్రోల్లో ఉంచుకోవాల్సింది నిద్రమత్తు. నిద్రమత్తులో అత్యంత వేగంలో వెళ్ళేటప్పుడు అలసిపోయి ఉంటే దయచేసి మీరు డ్రైవింగ్ చేయకండి. నిద్ర వస్తూ ఉంది అంటే వెహికల్ ఆపటానికి కొంత ప్లేసెస్ ఉంటాయి. ఎక్కడైతే వెహికల్లో ఒక చోట ఆపి కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళటానికి సూచించినటువంటి స్థలంలో ఆపండి. మళ్ళీ ఇష్టం వచ్చిన చోట కూడా ఆపేది. ఎక్కడైతే నిద్ర వచ్చిందో ఆ నిద్ర వచ్చింది కదండి రోడ్డు పక్కన వెహికల్ ఆపేసి పడుకుంటే మళ్ళీ అది వెనుకొచ్చే వాళ్ళకి ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సూచించిన చోట నిద్ర వచ్చినట్లయితే కాసేపు రెస్ట్ తీసుకోండి, పక్కగా ఆపి రెస్ట్ తీసుకోండి. నిద్రమత్తులో వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయొద్దు. నిద్రమత్తులో వాహనాన్ని డ్రైవ్ చేస్తే మీరు ప్రమాదానికి గురి కావచ్చు, ఎదుటి వాళ్ళని మీరు ప్రమాదం బారిన పడేసే అవకాశం ఉంటుంది. సో నిద్రమత్తు తెల్లవారుజాము కావడం, ఎక్కడికో పార్టీకి వెళ్ళి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది, ఒక ఫంక్షన్కి అటెండ్ అయి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ సమయంలో నిద్రమత్తులో ఎదురుగా ఉన్న వాహనాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత గమనించే లోపే ప్రమాదానికి గురై ఆ తర్వాత రైలింగ్ను ఢీకొన్నారు. ఇక ఐదవ కారణం కార్లో మనకి సేఫ్టీ మెజర్స్ సరిగా లేకపోవడం. కార్ సేఫ్టీ ఎంతవరకు ఉంది అంటే మనం ప్రయాణిస్తున్న కార్ హై ఎండ్ కార్ అయితే కొంత వేగాన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కార్ తట్టుకునే అవకాశం ఉంటుంది, లోపల వాళ్ళకి ఏమీ కాకుండా ఉంటుంది. సో మనం ఏ కార్లో ప్రయాణిస్తున్నాం ఆ కార్లో ఉన్న సేఫ్టీ మెజర్స్ ఏంటన్నది కూడా చూసుకోవాలి. కొన్ని కార్లకు బ్యాక్ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో కొన్ని కార్లకు ఫ్రంట్ సీట్లో మాత్రమే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ అనందితో ప్రయాణిస్తున్న కార్లో ఫ్రంట్ సీట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. సో కార్ సేఫ్టీ అంటే అత్యంత వేగానికి అవకాశం లేని కార్లో, అత్యంత వేగంతో వెళ్తే ప్రమాదాలకు గురి కావడానికి కంట్రోల్ తప్పడానికి అవకాశం ఉన్న కార్లలో, లో ఎండ్ కార్లలో ఆ వేగం పరిమితికి మించి వేగంతో వెళితే లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది, నుజ్జు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కారు క్రాష్ టెస్ట్లో ఏ విధంగా ప్రమాణాలు ఉన్నాయని తెలిసే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా చూస్ చేసుకుని మనం ఆ కారులో వెళ్ళేటప్పుడు సంబంధిత వేగంతో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్ సేఫ్టీ. ఇక ఆరవ కారణం ఎదురుగా ఉన్న వాహనాన్ని గుర్తించలేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, లాసనందిత ప్రయాణిస్తున్న కార్ ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్ని ఢీకొట్టింది. సో లాసనందిత మరణించడానికి కారణం ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టడం లాసనందిత మరణానికి కారణంగా తెలుస్తుంది. ఇక ఏడవ కారణం తలకు గాయం కావడం. తలకు గాయమైన సందర్భంలో గాయాన్ని బట్టి ప్రమాదానికి గురైన వాళ్ళు మరణించడానికి అవకాశం ఉందా, లేదంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడటానికి అవకాశం ఉంటుంది. కానీ తలకు గాయమైన సందర్భాల్లో ఎక్కువ శాతం చనిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో లాసనందిత తలకు కూడా గాయమైంది, ఒంటిపైన ఎక్కడ కూడా పెద్దగా గాయాలు. లాసనందిత తలకు గాయం కావడం కూడా లాస్య మరణానికి కారణంగా చెప్తున్నారు. ఇంకొక కారణం ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ప్రమాదాలు జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటుంటాయి. అలాంటి సంకేతాలు కనిపించినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. 8వ కారణం ఇటీవలే ప్రమాదం జరిగింది. నల్గొండ సభకు వెళ్ళి వస్తూ ఉండగా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎటువంటి కేర్ తీసుకోకపోవడం. ఇటీవల నల్గొండ సభకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు ఒక హోంగార్డ్ని ఢీకొట్టి ఆ హోంగార్డ్ చనిపోయారు. ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వేగ నియంత్రణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం లాస్యానందిత ప్రమాదానికి, ఆమె మరణించడానికి ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక 9వ కారణం వెంటనే స్పందించకపోవడం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించకపోవడం, దీన్ని మనం గోల్డెన్ అవర్స్ అంటారు. వెంటనే స్పందన ఏ విధంగా ఉంది అంటే
ప్రమాదం జరిగిన తర్వాత 1 గంట లోపల గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు ప్రాణాలతో బయటపడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి ఒక్కొక్క నిమిషం జరిగే కొద్దీ నిమిషం గడిచే కొద్దీ ప్రమాదానికి గురైన వాళ్ళు మరణం అంచులకు చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. వెంటనే స్పందన ఎలా ఉందనేది, అంటే పోలీసులకు సమాచారం అందిన తర్వాత వాళ్ళు వెంటనే వచ్చి ఉండొచ్చు కానీ ప్రమాదం జరిగిన ఎంతసేపట్లో పోలీసులకి సమాచారం అందింది అన్నది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో లాస్య నందిత ప్రమాదానికి గురైన చాలాసేపటి తర్వాతే పోలీసులకి సమాచారం అందింది. వాళ్ళు వచ్చేసరికి లాస్య నందిత చనిపోయినారు. ఇక 10వ కారణం పైన పోలీసులు, అధికారులు, ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 10వ కారణాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 10వ కారణం ఏంటి అంటే వేగం వద్దు అని చెప్తుంటుంటారు. అధిక వేగం ప్రమాదానికి కారణం అని చెప్తారు. కానీ అధిక వేగాన్ని నియంత్రించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాము? ఓఆర్ఆర్పై వేగ నియంత్రణ చర్యలు లేకపోవడం. ఓఆర్ఆర్పై వేగ నియంత్రణ లేకపోవడం అంటే పోలీస్ పెట్రోలింగ్ సరిగా ఉండాలి. మనం లేన్లు పెట్టాము, ఈ లేన్లో ఎంత వెళ్ళండి, ఈ లేన్లో ఎంత వెళ్ళండి అని చెప్పాము, కొన్ని స్పీడ్ గన్స్ పెట్టాము, ఆ తర్వాత ఫైన్లు వేస్తాము. కానీ ఓఆర్ఆర్పై పెట్రోలింగ్ వ్యవస్థ సక్రమంగా ఉండి అత్యంత వేగంతో వెళ్తున్న వెహికల్ని ట్రేస్ చేసి వెంటనే వాళ్ళని పక్కకు తీసుకోమని చెప్పి వాళ్ళకి ఫైన్ వేసో లేదంటే వెహికల్ని సీజ్ చేసో వేగ నియంత్రణకు కావాల్సినటువంటి చర్యలను సక్రమంగా తీసుకోవట్లేదు, పకడ్బందీగా తీసుకోవడం లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. సో ఇది మనం 10వ కారణంగా లాస్య నందిత ప్రమాదానికి కూడా కారణం ఇది. ఎందుకంటే పెట్రోలింగ్, మనకి హైవే పెట్రోలింగ్ ఉంటుంది. ఎక్కడైనా ప్రమాదాలకు గురైనప్పుడు హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వచ్చి దానంతా క్లియర్ చేస్తారు. మరి ఓఆర్ఆర్పై కూడా ఓఆర్ఆర్ పెట్రోలింగ్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు అతి వేగంగా వెళుతున్న వెహికల్స్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లయితే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు కూడా అధిక వేగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోయి ఉండేది, లాస్య నందిత బతికుండి ఉండేది. సో మనం మొత్తానికి లాస్య నందిత మరణానికి ఈ 10 కారణాలు కనిపిస్తున్నాయి. ఓవర్ స్పీడ్ ఒక కారణం, నిద్రమత్తులో ఉండటం ఒక కారణం, ఓఆర్ఆర్పై వేగ నియంత్రణకు ఎటువంటి చర్యలు, పెద్దగా చర్యలు లేకపోవడం ఒక కారణంగా చెప్తున్నారు. సో ఇప్పటికైనా ఓఆర్ఆర్పై ప్రయాణించే వాళ్ళు ఖచ్చితమైన వేగ నియంత్రణను పాటించండి, లేన్ మేనేజ్మెంట్ని పాటించండి. ఏ లేన్లో ఎంత వేగంతో వెళ్ళాలి అని అక్కడ బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డ్స్ని చూసుకొని ఆ వేగానికి లోబడే ప్రయాణించండి. నిద్ర వస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ వెహికల్ని మాత్రం నడపకండి. డ్రైవింగ్ తెలిసిన మరో వ్యక్తి ఉంటే వాళ్ళని నడపమని చెప్పండి, లేదంటే ఎక్కడి నుంచైనా ఓఆర్ఆర్లోంచి ఎగ్జిట్ అయిపోండి. పక్కనే సర్వీస్ రోడ్లు ఉంటాయి, సర్వీస్ రోడ్లోంచి బయటకు వచ్చి అక్కడెక్కడైనా కాసేపు పడుకుని నిద్రమత్తు తీరిన తర్వాత ముందుకు వెళ్ళండి. అంతేకాదు వేగంగా వాహనాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ముందు సీట్లో కూర్చున్నప్పుడు ఇట్లా చూస్తే పక్క వాళ్ళని ఇలా చూసి మళ్ళీ ఇలా చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటుంటారు. అంత వేగంతో వెళ్ళేటప్పుడు సెకండ్లో 10వ వంతు మనకి మిస్ అయినప్పటికీ కూడా ప్రమాదానికి కారణాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ముందు మాత్రమే చూస్తుండండి, పక్క సీట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. వేగంగా వెళ్ళేటప్పుడే కదా, వాహనాలను నడిపేటప్పుడు. సో అది కూడా ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ లాస్య నందిత ప్రమాదానికి కారణాలు ఏంటని ఇప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. సో వేగనియంత్రణ అంటే ముందున్న ఏ వెహికల్ని ఢీకొట్టింది అని, ఒకటి ఓవర్ స్పీడింగే కారణమని చెప్తున్నారు, కానీ ముందు వెళ్తున్న ఏ వెహికల్ని ఢీకొట్టింది అని. ఇప్పటికీ లాస్య నందిత కారును నడుపుతున్న డ్రైవర్ ఆయన ప్రాణాలతోనే ఉన్నారు, ఆయన కాలు విరిగిపోయింది, ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా ఎగ్జాక్ట్గా ఆ సెకండ్లో ఏం జరిగింది అనేది లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును నడిపిన వ్యక్తి కోలుకున్న తర్వాత తెలుస్తుంది. కానీ ప్రమాదానికి మాత్రం ఈ 10 కారణాలు కూడా ఖచ్చిత కారణాలను తెలుస్తుంది. సో మీరు వెహికల్స్లో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సేఫ్గా వెళ్ళండి, రూల్స్ని అతిక్రమించకుండా వాహనాలను నడపండి, ప్రమాదాలకు కారణం కాకుండా వెహికల్స్లో ప్రయాణించండి.